మా ఊర్లో ఇంటర్నేషనల్ స్టేడియమ్మా? ఏంటి దాని పక్కనే బోటింగా? ఏంటి దాని పక్కనే త్రిపుల్ ఐటీనా? రే ఇది విలేజా లేకపోతే ఫ్యూచర్ డెవలపింగ్ సిటీయా? మీరు వింటుంది చూస్తుంది ఏఏ కాదు, నిజమే. అన్నీ కవర్ చేద్దాం, అన్నీ చూపిస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి, ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ వద్దాం. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక పని మీద శ్రీ సిటీకి అయితే వెళ్తా ఉన్నాము. మనతో ఎవరు కంపెనీ ఉన్నారు చూడండి. రెడీయా? మన ఫన్ ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. స్టార్ట్ అయ్యామో లేదో అంతలాకే మా యువరాణి తన దశావతారంలో ఒక అవతారమైన కోతి చేష్టలు అయితే స్టార్ట్ చేసింది. హెడ్ ఫోన్స్ ఎత్తి సీట్ కింద పడేసింది. అది ఎత్తుకోవడానికి ఒక 5 నిమిషాలు పట్టింది. ఒక కోతికి ఇంకో కోతే పుడుతుంది అన్నట్టు మా చెల్లి ఝాన్సీ కోతికి ఒక చింపాంజే పుట్టింది. దీన్ని ఎట్టదా హ్యాండిల్ చేస్తుందో ఇంట్లో పిల్ల ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండటంలా. మేము బ్లాగ్ తీస్తూ ఉంటే నేను కూడా బ్లాగ్ తీస్తాను, నాకు ఒక ఫోన్ ఇవ్వండి అని ఆపలో సపరేట్ ట్రైప్యాడ్ తెచ్చుకుంటుంది వచ్చేటప్పుడే. ఆ ట్రైప్యాడ్లో ఆపలు వేరే షూట్ చేస్తూ ఉంది. కారుని పిచ్చు 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 చేస్తూ ఉంది. మొదలు వైట్ సీటు అసలు ఫిష్ మార్కెట్గా చేస్తుంది ఆ పిల్ల. ఎట్ట కంట్రోల్ చేయాలో అర్థం కావటంలా. కానీ మాటలు మాత్రం అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. చాలా క్యూట్గా ఉంటుంది మాట్లాడేటప్పుడు. శనిక మామ డ్రెస్ మ్యాచీగా ఉంది, మ్యాచీగా వేసుకొచ్చునొచ్చు కదా. అత్తది నీది మ్యాచినా? లేదే, యాడ్ మ్యాచ్ నీది గ్రీన్ కలర్. అత్తది ఎక్కడ మ్యాచీగా ఉంది? యాడ్ మ్యాచ్? మళ్ళీ ఇంటికి పోయి మ్యాచ్ డ్రెస్ వేసుకొద్దామా శనిక? మళ్ళీ ఇంటికి పోయి మ్యాచ్ డ్రెస్ వేసుకొద్దామా? అర్థం కావాలా? కారు ముత్తిపోయింది. ముడ్డి మ్యాచీగా ఉందా? ఏందది? నువ్వు చిన్న పిల్లనా పెద్ద పిల్లనా? ఎవరు చెప్పారు నువ్వు పెద్ద పిల్ల? నేను ఇంకా చిన్నపిల్లే. అమ్మగారికి వీడియో షూటింగ్ అయిపోయింది, మూడు పోయింది వీడియో మీద. ఇప్పుడు వెనకాల సీట్కి వెళ్ళాలంట. పోక్రీలో మహేష్ బాబు లాగా ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నట్టుగా ఈ పిల్ల ఒక్కసారి ఫిక్స్ అయిపోతే ఏ ఊరు మాట విందు. ఎంతో ట్రై చేస్తాం, ఫోన్ ఇవ్వకుండా డైవర్ట్ చేసేదానికి. డైవర్టే అవ్వదు. నిద్ర వస్తుందా? మేమే ఉండే దీనిపైన వచ్చేసి పిల్ల. ఈ మోడర్న్ జనరేషన్ పిల్లలందరికీ ఫోన్లు బాగా అలవాటు చేస్తున్నాం. తినేదానికి ఫోను, ఏడిస్తే ఫోను, అన్నిటికీ ఫోన్ కావాలి. ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఫోన్ లేకపోతే నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు చూడండి కార్లో కూడా ఆ పిల్ల ఫోన్ పెట్టుకొని నోడుతూనే ఉంటుంది. సేమ్ ట్రాన్సిషన్ ఇంట్లో ఎలాగుంటుందో చూపిస్తా. మా పిల్లకి తెలివిలో మొత్తం కొరవే ఉండదు. ఇంట్లో ఫోన్ చూస్తూ ఉంటే తిడతారని మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మిద్దిపైకి వచ్చి ఫోన్ చూస్తుంది. ఫోటోలో చూసి కెమెరాలో చూస్తూ ఏం చెప్పు? ఏమి సీట్ బెల్ట్ వేసిందంట. ఓయమ్మా, వావ్! ఎక్కడ సీట్ బెల్ట్ కనబడలేదు, అట్టేసావా? వావ్, నీకు అన్నీ తెలుసా? నీకు 12:30 అవుతుంది. సో పాప కొంచెం ఇనిషియల్గా కర్డ్ రైస్ ఒకరోజు ఇక్కడ తీసుకొని పెడదాము, దాని తర్వాత హోటల్కి పోదాం అన్నట్టు ప్లాన్ చేసాము. ఒకవేళ నా వర్క్ లేట్ అయితే పాపకు ఆ లోపల కర్డ్ రైస్ అన్నా తినిపించచ్చు కదా అని. ఇది మన హీరో హోండా కంపెనీ ఉంది కదా, ఆ రూట్, ఆ ఎంట్రన్స్ శ్రీ సిటీ రోడ్. ఒక 2 years బ్యాక్ వచ్చింటాను. ఇప్పుడు చూస్తే చాలా డెవలప్మెంట్ అయిపోయింది. దాబాలంతా తెచ్చేస్తున్నారు. ఇంతకుముందు సత్యవాడికి పోవాల్సింది ఏదైనా ఫుడ్ కావాలంటే. 120 అంట బిర్యానీ, మీల్స్ 100 రూపీస్. తింటావా లేకపోతే స్వాతిలో తింటావా? ఒకటి తీసుకుందాం. స్వాతిలో ట్రై చేద్దాం. మరి ఎందుకు అడిగేది? ఇక్కడ మొత్తం నాన్ వెజ్ వాసన. కేక ఏమి అంత ఏముంది, అంత వాసన వస్తుంది. ప్రాన్, మటన్, సంగటి ఉంటుంది. ఈడ తినేద్దామా? బిర్యానీ లేదే. సరే ఎక్కువ. ఒక మంకీకి ఇంకో మంకీ తోడు దొరికింది. ఇప్పుడు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఫుల్ మంకీ బ్యాచ్ ఫుల్ యాక్టివ్లో ఉంది బాస్. ఇక ఇద్దరు కలిసి నా కార్ని జూ చేస్తున్నారు. 1 small monkey plus 1 big monkey ఈక్వల్ టు పీస్ఫుల్ ట్రిప్. ఇంపాసిబుల్.
నేను పాప ఒకటి కియోస్ అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది వీళ్ళ అత్త కూడా ఒకే టీం అని. నేను చెప్పాను కదా, ఇదే హీరో కంపెనీ. ఇక్కడ మన హీరో బైక్స్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేసేది. బైక్ పార్ట్స్ కానివ్వండి, అవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేది. దీని రైట్ సైడ్ ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందే వచ్చి నారా లోకేష్ వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు. ఎల్ఎన్టీ మన సిటీస్లో మెట్రోకి అవంతా కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, ఎల్ఎన్టీ కంపెనీ ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. నీ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసినా ఈ రోడ్ మాత్రం మార్చ్ అంటున్నారు అబ్బా. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది అనుకుంటా. ఎన్ని సంవత్సరాలైనా ఈ రోడ్డు మాత్రం ఏనంటున్నారు శుద్ధంగా. జేసీపీలో పోయినారా మీరు? ఎవరిది జేసీపీ? మందేనా? సూపర్ రా. ఎప్పుడు పోయినారట? మా డాడీనా? ఇదే జెడ్టీటీ, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇక్కడ కేబుల్స్, ఆప్టికల్ కండక్టర్స్, గ్రౌండ్ వైర్స్, ఫైబర్ కేబుల్స్ అవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది మన ఇండియా ప్లాంట్. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటా ఆ ఫేస్లో ఈ శ్రీ సిటీ కన్స్ట్రక్షన్ అంతా జరిగేది. నేను ఎప్పుడు ఫస్ట్ ఈ రూట్లో వచ్చానంటే ఇంటర్మీడియట్లో హాలిడేస్ ఏదో వదిలాడు, వినాయక చవితికి ఏదో హాలిడేస్ వదిలాడు నెల్లూరులో. నేను నెల్లూరు చదివాడిని. అప్పుడు ఇక్కడ తడ మాకు నియరెస్ట్ రైల్వే స్టేషన్, అక్కడ దిగేస్తే మా డాడీ నైట్ బైక్ వేసుకొని వచ్చి ఈ రూట్లో దొరికొచ్చాడు. ఆ ఎంట్రన్స్ తడ శ్రీ సిటీ ఎంట్రన్స్ నుంచి ఈ రూట్లో దొరికొచ్చాడు. అప్పుడుదా ఫస్ట్ టైం చూసాను ఇదొక మినీ స్మార్ట్ హబ్ లాగా తయారు చేశారు. మంచి రోడ్లు వేసి ఆ లోపలే పోలీస్ స్టేషను, స్కూలు శ్రీ సిటీలో. అప్పుడుదా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యా శ్రీ సిటీ ఎలా ఉంటుందనేసి. నాకొద్దురా మా తల్లి. మీ అమ్మని నీ ఎట్టదా భరిస్తుందో నాకైతే అర్థమే కాలేదు. బయట పోయి దొంగ పిల్ల లేదు. నేను కాదు నాన్న దొంగ పిల్ల, నువ్వుదో దొంగ పిల్ల. కొమ్మండు చార్జ్ అన్నికా. కీరా యూనివర్సిటీ ఇండియాలోనే వన్ ఆఫ్ టాప్ బిజినెస్ స్కూల్స్. నేను లాస్ట్ టైం చూసినప్పుడు 24th ర్యాంక్ ఉంది. అప్పుడు నేను జాబ్ కోసం ఇక్కడ శ్రీ సిటీలో ఇసుజు కంపెనీ అని ఒక కంపెనీ ఉండేది, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఫారెన్ బ్రాండ్. దానికోసం నేను మెకానికల్గా చదివింది. ఈ కంపెనీలో ట్రై చేద్దామని చాలా ట్రై చేస్తాను. వాళ్ళు కొంతమందికి ఇచ్చారు, నాకు పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి నువ్వు ఇక్కడ చాలా రోజులు ఉండలేవు, నువ్వు వెళ్ళిపోతావు, మాకు నమ్మకం లేదని దానికోసం మళ్ళీ గుంటూరుకి వెళ్ళా. గుంటూరులో పెట్టారు ఇంటర్వ్యూ. ఇక్కడ నుంచి గుంటూరుకి వెళ్ళి 2 days ఇంటర్వ్యూ, 2 days స్టే చేసి వచ్చా. మా ఫ్రెండ్స్ అంతా కొంతమంది నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా ఇక్కడే జాబ్ వచ్చింది ఇసుజులో. నాకు రాలే, మంచిదే లేదు అది రాకపోవడం వల్ల వేరే ట్రై చేసాం, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వచ్చాం. శ్రీ సిటీలో ఏంటంటే కంపెనీసే కాదు, రెసిడెన్సీస్ కూడా బాగా డెవలప్ చేశారు. లోపలనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాస్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపలే సూపర్ మార్కెట్, జిమ్ అంతా ఉంది. వీళ్ళు బయటికి రావాల్సిన అవసరమే లే. ఇక్కడ మనకు కొంచెం పని ఉంది, సో ఇక్కడ కొంచెం పని చూసుకొని దాని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఎట్లా కొనుక్కోపో, ఓకేనా? నా పని లోపల ఈ పిల్లల్ని తట్టుకోవాలి కదా అని పక్కనే సూపర్ మార్కెట్లో పోయి ఏదైనా షాపింగ్ తీసుకోమా అని చెప్పాను. ఇక్కడ సతీష్ బాబాయ్ ఉన్నాడంట, సో సతీష్ బాబాయ్ కాల్ చేస్తే వస్తానని చెప్పాడు. సో నా పని అయిపోయింది, సతీష్ బాబాయ్ని మీట్ చేసి. నాకు బాబాయ్, షణికాకి మామ వచ్చిన మాట్లాడు. అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది శ్రీ సిటీలో. సో ఇంకా మా వాళ్ళని తొడుకొచ్చాం కాబట్టి లంచ్ కావాలంట. తొడుకొచ్చిన దానికి బిర్యానీ, స్పెసిఫిక్లీ బిర్యానీ కావాలంట, బిర్యానీయే కావాలంట. ఇంకా మన స్వర్ణముఖి, నార్మల్గా తినేది స్వర్ణముఖి తింటాము. మా సతీష్ బాబాయ్ ఏమో బిర్యానీ బ్రదర్స్లో బిర్యానీ బాగుంటుందని చెప్పాడు. జస్ట్ మన మారుతి షోరూమ్ ముందర వచ్చేది, అక్కడ పోయి ట్రై చేద్దామని చూస్తాము. చూద్దామండి. ఏందది?
మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్వర్ణముఖికి వెళ్దాము, అక్కడైతే ఇక్కడ ఇప్పుడు కొత్త స్వర్ణముఖి, ఓల్డ్ స్వర్ణముఖి అని 2 పెట్టారు. కొత్త స్వర్ణముఖికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అక్కడ వాటర్ థీమ్ రెస్టారెంట్ లాగా ఒక వాటర్ థీమ్ పెట్టారు. సో పాప కొంచెం ఏడవకుండా ఆ థీమ్ చూస్తూ ఉంటుంది, కొంచెం అల్లరి కంట్రోల్ చేయొచ్చు అనేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ టైం బిర్యానీ బ్రదర్స్ ట్రై చేద్దామని. ఓల్డ్ స్వర్ణముఖిలో వచ్చి కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇప్పుడు ఉంటుంది, అంటే పెట్రోల్ బంక్ పక్కన ఉండేది. కొత్త స్వర్ణముఖిలో అన్ని ఐటమ్స్ అక్కడ చేస్తారు. 12:30కి కర్డ్ రైస్ తీసుకోవాలని చెప్పాం కదా, అప్పుడైతే తీసుకోలేదు. సో ఈసారి ఇప్పుడైనా కర్డ్ రైస్ తీసుకుందాము, ఒకవేళ మా పాప బిర్యానీ తినకపోతే ఆ కర్డ్ రైస్ అయినా తినిపించవచ్చు అనుకొని ఓల్డ్ స్వర్ణముఖిలో కర్డ్ రైస్ తీసుకొని న్యూ స్వర్ణముఖికి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకున్నాము. ఆ ఓల్డ్ స్వర్ణముఖిలో కర్డ్ రైస్ తీసుకునేటప్పుడే తెలిసింది అక్కడ కూడా కర్డ్ రైస్ అవైలబుల్ ఉంటుందని. ఇంకేం చేయలేం, బిల్లింగ్ అయిపోయింది అన్నాడు, క్యాన్సిల్ చేయలేమన్నాడు. సరే ఇక్కడే కర్డ్ రైస్ తీసుకునేసాం. కర్డ్ రైస్ వద్దు, నాకు బిర్యానీ కావాలని ఆడేస్తాను. ఏం లడ్డు బిర్యానీయా? బిర్యానీ వచ్చేసింది. ఈ హోటల్లో ఉండే సగం మంది మనకు తెలిసిన వాళ్ళే, ఇప్పుడు పోతే అడుగుతారనమాట. అంటే రీసెంట్గా ఒక లాస్ట్ 2 yearsగా ఈ రూట్లో నేను రాలేదు, పోతే ఖచ్చితంగా అడుగుతారు, ఏంటి సార్ చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూసని. ఒక టైంలో తడలో మంచి రెస్టారెంట్ అంటే స్వర్ణముఖి, స్వాతి. ఇప్పుడు స్వాకి సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసింది, ఇదే మన న్యూ బ్రాంచ్. ఓల్డ్ దానికన్నా న్యూ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, సిటీ లెవెల్లో రెస్టారెంట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఫుడ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా నెల్లూరు టు చెన్నై హైవే వెళ్ళేటప్పుడు ఏదైనా స్టాప్ తీసుకోవాలంటే తడలో ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ ట్రై చేయండి. ఆర్డర్ అయితే ఇచ్చేసాము. సో ఆర్డర్ ప్రిపేర్ అయ్యే టైంలో పాపకు కొంచెం ఇనిషియల్గా ఒక పెరుగన్నం తినిపించేద్దాము, టైం అయిపోయింది కదా, ఇప్పుడే లేట్ అయిపోయింది అనేసి తెచ్చుకున్న పెరుగన్నం అయితే ఇక్కడ తినిపించేసాము. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. చికెన్ మ్యాంచూ సూప్, స్టార్టింగ్ విత్ సూప్తో స్టార్ట్ చేసాము. తర్వాత కొంచెం చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్, కొంచెం 2 బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. బిర్యానీ అంటాను కదా మా యువరాని, బిర్యానీ వచ్చి ఒకరు తినింది, అత్తకు కూడా తినిపిస్తుంది. అత్త అంటే అంత ప్రేమ, మామ అంటే ప్రేమలే, తీర్చినోడి మీద ప్రేమ లేదు, అత్త అంటే ప్రేమ. సరేమ్మా సరే. నేను ముందు చెప్పినట్టుగానే స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీ దాకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా ఈ రూట్లో వస్తే. ఇంకా మామూలుగా బయలుదేరేటప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంట్లో మా మమ్మీకి మా చెల్లికి కొంచెం బిర్యానీ స్టార్టర్స్ ఆర్డర్ తీసుకునేసి బయలుదేరేసాం. ఇంకా ఈరోజు నేను ఫస్ట్ టైం అనుకుంటా, ఇన్ని రోజులు శ్రీ సిటీకి వచ్చాను కానీ, అంటే 2 years బ్యాక్ వచ్చాను, బట్ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మా సతీష్ బాబాయ్ లాస్ట్ టైం మీట్ అయినప్పుడు ఇక్కడ శ్రీ సిటీలో ఇంటర్నేషనల్ స్టేడియం కడుతున్నారని చెప్పాడు, బట్ నేను ఎప్పుడు అది సీరియస్గా తీసుకోలే. ఏం చెప్పాడంటే క్రికెటర్స్ అంతా హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా మానిటర్ చేశారు, వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టేడియం కడుతున్నారని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ స్టేడియాన్ని ఎన్నో సంవత్సరాల తర్వాత. చాలా పెద్ద స్టేడియమే కట్టున్నారు, చాలా పెద్దది. మనం ఇక్కడ నుంచి కనబడుతున్నాం కాబట్టి అటపక్క డైమెన్షన్ మనకు తెలియటం లేదు. పెద్ద స్టేడియమే, స్టాండ్స్ ఇంకా రెడీ చేయలేదు, ఇప్పుడే ఆ పిచ్ అంతా రెడీ చేస్తున్నారు. పక్కనే 888, అక్కడ మీకు కనబడుతుందా 888, అదే. వన్స్ ఈ స్టేడియం రెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది ఇంకా శ్రీ సిటీ, పాపులేషన్లో కానీ గ్రోత్లో కానీ. వన్స్ బీసీసీ అప్రూవ్ చేసి ఐపీఎల్ క్రికెట్ కానీ ఆడారంటే ఇంకా చెప్పనవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. సరౌండింగ్ అంతా నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ అంటున్నారు కానీ నాకు ఒక్కరో డౌట్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తారా లేకపోతే ఓన్లీ డొమెస్టిక్ లెవెల్లో చేస్తారా అనేసి. శ్రీ సిటీ బోటింగ్ గ్రౌండ్ నుంచి అలా కొంచెం ముందరకు వస్తే ఇప్పుడు రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు శ్రీ సిటీ బోటింగ్ ఏరియా అని. ఇక్కడైతే బోటింగ్ ఇప్పుడు రీసెంట్గా పెట్టారనమాట. ఇదే ఆ బోటింగ్ ఏరియా. ఇక్కడ నుంచి అక్కడ దాకా వస్తుంది. నేను ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు రీసెంట్గానే రీల్స్లో ఫేమస్ అయింది. సో ఎలాగో వచ్చాం కదా చూసుకెళ్దాం అనేసి ఈ లోపలనే బోటింగ్ చేపిస్తారు. ఇక్కడ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది అనుకుంటాను, కొంచెం చూద్దాం. ఇదంతా చూసుకునేసి మనం కార్ ఎత్తుకొని ఆ లాస్ట్ ఎంత దాకా ఉందనేసి ఒక రౌండ్ అయితే వేద్దాము. బాగానే ఉంది. ఇంకొకరు ఈ సరౌండింగ్ క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అనుకుంటా, ఇక్కడ మెట్లలోంచి దిగి ఇక్కడ స్టార్ట్ చేస్తారా లేకపోతే ఆ బ్రిడ్జ్కి అటు సైడ్ ఉంది కదా అటు సైడ్ స్టార్ట్ చేస్తారా తెలియటం లేదు. ప్రస్తుతానికి ఈరోజు లీవ్, ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం బోటింగ్ అవైలబిలిటీ ఉంటుంది. దానికంటూ ఒక సపరేట్ యాప్ ఉంది, మీకు కావాలంటే చెప్పండి. ఆ యాప్లోంచి ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను. అది 888, జస్ట్ 888 వెనకాల బోటింగ్ పెట్టున్నారు. టైమింగ్స్ కూడా మార్నింగ్ 6 to 8 అండ్ ఈవినింగ్ 4:30 to 7:30 అని చెప్పున్నారు. ఫ్రైడే, సాటర్డే, సండే. జస్ట్ ఇమాజిన్ సన్సెట్ వ్యూ, సన్ రైజ్ వ్యూ అట్ట సైడ్ మనం బోటింగ్ చేస్తూ పోతా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది వ్యూ. మనం కార్ ఎత్తుకునేసి లాస్ట్ దాకా పోయేసి వద్దాం, ఎంత దాకా ఉంటుందో చూసుకొని వద్దాం. పోయేదానికి ఆఫ్ రోడింగ్ లాగా ఉంది, బాగుంది పోయేదానికి కూడా వెహికల్.
సో ఇక్కడ దాకా వెహికల్ అయితే వస్తుంది, ఇక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. బాగుంది వెహికల్లోంచి ఆ వ్యూ చూసుకుంటూ వస్తే. ఇంకా ఈవినింగ్ టైంలో ఒక సన్సెట్ అయ్యే టైంలో కానీ వచ్చామంటే ఈ విధంగా వెహికల్ వేసుకొని ఇటు సైడ్ వస్తే బాగుంటుంది. ఇక మా మేడంకి నిద్ర టైం వచ్చేసింది, లంచ్ తినింది కదా. సో కార్లోనే ఒక రౌండ్ నిద్ర పంపించుకుంటూ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా మా షన్విక ఇంతవరకు మాతో ఒక్క ట్రిప్ కూడా ఒంటరిగా కంప్లీట్ చేయలేదు. వచ్చింది కానీ కంప్లీట్ అయితే చేయలేదు పూర్తిగా. 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు మేమైతే తీసుకొచ్చేసాము ట్రిప్కి పోవడానికి, తిరువళ్ళూరుకి ట్రిప్ పోవడానికి. అప్పుడు ఆపలు పెట్టిన అల్లరికి అమ్మ కావాలనేసి మేమంతా ప్రిపేర్ అయ్యి వచ్చాము. పాల డబ్బాలు, అన్నం అంతా తీసుకొచ్చాము. అయినా మా దగ్గర ఉండలే ఆపల్ల, తిరుక్కొని ఇంటికి వెళ్ళిపోయినాము. అలా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. కానీ ఏజ్ పెరుగుతుంది కదా, ఏజ్కి పెరిగే కొద్దీ మామకి అత్తకి బాగా అలవాటు అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక మినీ ఫన్ ట్రిప్ అని చెప్పొచ్చు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే, మీరు ఎంజాయ్ చేసినట్టయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవన్నీ మరిన్ని వీడియోస్ ఇంకా ముందు మీకు మీ ముందుకు తెస్తాము. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, యూఎస్జేపీ.